హలో అండి, అందరికీ నమస్కారం. కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం కదా. సో వారి హెల్త్ అనేది పాడవకుండా హెల్దీ వేలో కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు అయితే చూపించబోతున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాంటి కేక్ బాక్సెస్లోనే కేక్ అనేది రెడీ చేసేది. సో నాకు అది గుర్తొచ్చింది. సో ఎంతమంది మీకు ఆ మెమరీస్ ఉన్నాయో మీ అమ్మగారితో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్ బెల్లం, అలాగే హాఫ్ కప్ వరకు పెరుగు, 1/4 కప్ అంటే పావు కప్పు వరకు నూనె అనేది యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్మాల్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక జల్లెగిన్నె అనేది పెట్టుకొని అందులో 1 కప్ వరకు గోధుమ పిండి, 3 టీ స్పూన్స్, మీరు కావాలంటే 4 టీ స్పూన్స్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు, కోకో పౌడర్ని, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎలాంటి గడ్డలు అనేవి ఉండకూడదు, స్మూత్ బ్యాటర్ లాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం అంటే 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే పిస్తా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా, బటర్ స్కాచ్ ఏ ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎసెన్స్ లేకపోయినా పర్వాలేదు, కోకో పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. టేస్ట్లో మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే కనిపించదు. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ కేక్ బాక్సెస్ అనేవి మనం బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. హైదరాబాద్లో అయితే బేగం బజార్లో దొరుకుతాయి. ఇలాంటిది ఒకటి ఉంటే చాలు, మనం ఎన్ని కేక్స్ అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఈ కేక్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను నేను. బాక్స్ తోటే మనకి ఇలాంటి ఒక శాండ్ టిన్ అనేది కూడా వాళ్ళు ఇస్తారు. సో దాని మీద మన శాండ్ అనేది వేసేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాని మీద ఈ కేక్ బాక్స్ అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం కేక్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఆ తర్వాత 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టించుకొని మొత్తం 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. సో 40 మినిట్స్ తర్వాత మనం చూద్దాం, కేక్ మూత తీసి చూడాలి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదని ఎలా తెలుస్తుందంటే మనకి ఒక నైఫ్ లేదా టూత్ పిక్ అనేది తీసుకొని కేక్ మధ్యలో గుచ్చి చూడాలి. గుచ్చి చూసినప్పుడు ఆ నైఫ్ అనేది ప్లెయిన్గా వస్తే కేక్ అనేది బాగా బేక్ అయినట్టు, ఇంక మనం బేక్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవడమే. సో ఈ కేక్ మొత్తాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక సైడ్స్ నైఫ్ తోటి ఇలాగా ఒకసారి అంటే కేక్ అనేది మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. తర్వాత ఈ కేక్ బాక్స్లో నుంచి కేక్ అనేది సపరేట్ చేసేసుకోవడమే. ఇలా చూస్తున్నారు కదా, కేక్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. గోధుమ పిండి బెల్లంతో చేసేంత మాత్రాన కేక్ అనేది టేస్టీగా ఉండదు అనుకోవద్దు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పాంజీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.